అధ్యక్షత వహించినటువంటి ఐలేష్ గారికి, వేదికను అలంకరించినటువంటి కంపెనీ అధ్యక్ష కార్యదర్శులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్టిజన్ మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలామంది చాలా రకాలుగా చెప్పారు. చెప్పడం ఈజీ, చేయడం కష్టం. సమ్మె చేస్తాం అంటున్నారు. వాస్తవంగా సమ్మె అంటే ఏంటిది అనేది మీ అందరు తెలియని విషయం కాదు. చాలామంది శ్రీధర్ సార్ ఏదో ఒకటి చెప్పి ఇప్పుడు ఇళ్ళకెళ్ళి బయటికి వెళ్ళాలని, లేకుంటే అవసరం ఉంటే మీరు కూడా అవసరం లేదని కొంతమంది చాలా చాలా బాగా మాట్లాడారు. నా 32 ఏళ్ళ అనుభవంలో ఆవేశపూరితమైన ప్రసంగాలు ఈ రోజు విన్నా నేను. ఆవేశం అన్నం పెట్టదు, గుర్తుపెట్టుకోండి. ఒక సమ్మె నోటీస్ ఇవ్వాలంటే మనందరం సమ్మెకి సిద్ధంగా ఉన్నావా లేదా అనేది ఫస్ట్ ఆలోచించు. ఇలా సమ్మె చేయడం అంటే ఆర్టిజన్లే సమ్మె చేస్తారా, రెగ్యులర్ ఉద్యోగులను కూడా ఇలా కలపాలా అనేది చెప్పేదండి. నేను పూర్తిగా మాట్లాడేదానికి వినండి. నేను అనేది ఏంటంటే మీకున్నంత ఆలోచన నాకు లేకపోవచ్చు. మరి చాలా ఎక్కువ మాట్లాడి చాలా మంది ఒక కార్యాచరణ చేసేటప్పుడు ఇమ్మీడియట్ ప్రకటించంటే నాకు ఒకటే తెలుసు, మీకు ఫలితం రావాలి తప్ప మిమ్మల్ని రోడ్ల మీద వేయాలనే ఆలోచన అయితే నాకు లేదు. అర్థమైందా? మిమ్మల్ని సమయం తీపడం 2 నిమిషాల పని నాకు. కానీ ఎంతమంది సమయం చేస్తారో అది కూడా చూస్తా నేను. మీలాగా నేను ఆవేశపడితే ఫలితం రాదు. దేనికైనా మనకు పెద్దలు సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. ప్రభుత్వానికి కూడా ఎందుకు ఇంత టైం ఇస్తాను, ఆ గవర్నమెంట్లో బాగా ఎగిరినావు కదా, ఈ గవర్నమెంట్లో ఎందుకు ఎగురుతాను అంటే ఎగిరే టైం వచ్చినప్పుడు అందరికంటే ఎక్కువనే ఎగురుతాను. అర్థమైందా? నేను అనేది ఏంటంటే మీరు ఆవేశపూరితమైన ప్రసంగాల కోసం ఇక్కడ విలువలే. ఒక కార్యాచరణ చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా చేయాలనేది ముఖ్యం. ఒక పద్ధతిగా మనం కార్యాచరణ సిఐటి వాళ్ళు చేసి ఇప్పుడు ఓ జేఏసీ బయటపడ్డది. ఆ జేఏసీ ఫలితం ఏమొచ్చిందనేది మనందరికీ తెలుసు. మనమే ఖరాబ్ చేసుకున్నాం. ఈ మెయిన్ ఎలక్ట్రిసిటీ సెక్టర్లా నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకొని చాలామంది గొప్పలకు పోయి సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్ ఉన్నాయి. మీ అందరూ తెలుసో తెలియదో బ్రహ్మాండమైనటువంటి డీటా ప్లాట్ఫామ్ చెడగొట్టుకున్నాం మనమే. దానికి కారణం ఎవరు అనేది మీ అందరూ తెలుసు. ఆ మాట అంటే కూడా వాళ్ళకు కోపాలు వస్తున్నాయి. కార్మిక శక్తి అంతా ఒక తాటి మీదకి వచ్చినప్పుడే రిజల్ట్ అనేది వస్తుంది. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేనే గొప్పోని అని దిగితే ఆ దిగిన స్థాయి పరిస్థితి ఏమైందో మీకు తెలుసు. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ రోజు సమ్మెని క్లోజ్ అయింది. ఆ విధంగా సమ్మె చేద్దామా? సమ్మె అయితే యాజమాన్యాన్ని కానీ ప్రభుత్వానికి కానీ ఒక చలనం రావాలి, అంతే తప్ప సోప్ కోసం సమ్మె చేయడం కాదు. అది మీరు గ్రహించుకోండి. ఏదైనా పోరాటాలు లేకుండా ఫలితాలు మాత్రం రావు. స్పీచ్లు ఇచ్చినంత మాత్రాన, వాట్సాప్లలో మెసేజ్లు ఇచ్చినంత మాత్రాన, చట్టాలు చెప్పినంత మాత్రాన చట్టాలు పోయడం ఈ దేశంలో. కానీ చట్టాలను గౌరవించే ప్రభుత్వాలు, గౌరవించే యాజమాన్యాలు ఉన్నప్పుడు వాటికి వాల్యూ వస్తుంది. ఈ చట్టాలు తెలియక కాదు, ఈ ఉద్యమాలు తెలియక కాదు, నోటీసులు ఇయ్యక కాదు, నాకేం భయం కాదు. కానీ ఏ విధంగా చేయాలి? యావత్ విద్యుత్ సమాజం మొత్తాన్ని రోడ్డు మీద దిగుతుంది తప్ప ఈ ప్రభుత్వం కానీ యాజమాన్యాలు కానీ చలనం వచ్చేటట్టు లేదనేది నా ఆలోచన. దానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు నీకున్నంత తొందర ఇంకోటికి ఉండదు. లేదు మన ఆర్టిజన్ 327 తరపు నుంచి సమ్మెకి పోదామంటే నాకేం అభ్యంతరం లేదు, రేపే ఇవ్వండి సమ్మె నోటీస్, నష్టమేం లేదు. లేదు రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరు కలిసి ఇంజనీర్లతో సహా కలిసి మనం ఈ వ్యవస్థ మీద దండయాత్ర చేద్దామని కొంత టైం పడుతుంది. లేదు మీరే చెప్పే వినండి, కొంచెం బాగా అరవకండి. ఏ నిర్ణయం తీసుకోవాలి అనే దాని మీద మీరు ఇంతమందితో మాట్లాడుకుంటే కాదు. ప్రతి కంపెనీకి వెళ్ళి ఒక 4-5 ఉండండి. మీరు ఈ పేటోళ్ళు వెళ్ళిపోండి. ప్రతి కంపెనీ నుంచి ఒక 4-5 ఇంపార్టెంట్ మేధావులు ఎవరైతే ఉందో, ఇంతకుముందు చట్టాలు చెప్పిన మేధావులు, బాగా మాట్లాడినటువంటి చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఉండండి.
ఉంటే సాయంత్రం మొత్తం ఏం చేద్దాం కార్యాచరణ అంటే అయిపోయిందా? మీరంతా ఎక్కడ కూడా అక్కడ ఉంటే కార్యాచరణ ఒక శ్రీధర్ సార్కేనా? ఏ విధంగా చేయాలి? సమ్మెకు జనాలు రావాలన్నా వద్దా? ఇప్పుడు మీటింగ్కే కింద మంది వచ్చేళ్ళు. రేపు సమ్మె అంటే మామూలు విషయం కాదు. మేమంతా చాలా సూక్గా మాట్లాడతాం. సమ్మె అంటే చాలా మంది అంటారు ఈ ఉద్యోగాలు వినా మంచిది అంటారు, కానీ ఉద్యోగం పోవడం గొప్ప విషయం కాదు. ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకుంటూ ఉన్న హక్కులను కాపాడుకుంటూ అంతకంటే బెటర్ హక్కులు రావడానికి ప్రయత్నం చేస్తేనే అది ఉద్యమం. అంతేగాని ఉన్నది కూడా కొట్టుకుంటే అది ఉద్యోగం కాదు, అది ఉద్యమం కూడా కాదు. అట్లనే మిమ్మల్ని ఏం భయపెట్టిస్తలేదు. ఏదైనా ఒక వ్యూహ రచన అనేది కార్మిక సంఘాన్ని కానీ కార్మిక నాయకులకు కానీ చాలా అవసరం. మనం రోడ్డు మీద పడ్డామంటే సమస్య పరిష్కారం కావాలి తప్ప పబ్లిసిటీ కోసం మనం రోడ్డు మీద పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నేను అనేది ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇట్లా మొత్తం మంది మీద నిర్ణయాలు తీసుకోలేం. శ్రీధర్ సార్ చెప్పండి ఏమైతే శ్రీధర్ సార్కి ఏం కాదు, సమస్య పరిష్కారం కావాలి. శ్రీధర్ సార్ మీలాగా ఆవేశపూరితమైన ప్రసంగం ఇచ్చి జారుకున్నటువంటి కాదు. నేను ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనేది ఇప్పటి వరకు ఎన్నిసార్లు మాట్లాడినాం, ఎన్నిసార్లు సార్లు తీసుకెళ్ళినాం. కొన్ని సందర్భాల్లో సమస్య జటిలమైంది, కొన్ని సందర్భాల్లో సమస్య పరిష్కారం కాకపోతే ఏం చేయాలంటే మీకు నాకున్న తేడా ఏంటంటే యావత్ ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి సంఘాలన్నీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఉద్యమం చేస్తేనే ఫలితం వస్తుందని నమ్మేదంటే నేను మొదటి వ్యక్తి. లేదు మాకు మేమే చేసుకుంటామనంటే మీరు సమ్మె నోటీస్ ఇవ్వడానికి 327 మీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. మీ వెనకాల ఉండదు యాజమాన్యంతో మీరు పిలిస్తే మేము వచ్చి మాట్లాడతాం. 327గా మీరు ఇంకెప్పుడు సాయిల్ ఉన్నాడు, సాయిల్ ఏమని స్పీచ్ ఇచ్చి మొత్తం వాట్సాప్లో మీరంతా ఇనుంటారు. సమ్మె నోటీస్ ఇచ్చే సంఘంతోనే ఇంకెళ్తా అంటాను. ఏ సంఘమైనా